వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. నిన్న నెల్లూరు బార్ అసోసియేషన్లో మా అడ్వకేట్స్ ఎన్నికలు దాంట్లో మా ప్రెసిడెంట్ కాల్ నుంచి లేడీ రిప్రజెంటేటివ్స్కి 8 పోస్టులు ఉన్నాయండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ అండ్ లేడీ రిప్రజెంటేటివ్. దీంట్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేశాను. నాకు 170 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందుకున్నాను. వైస్ ప్రెసిడెంట్ ఎన్ కృష్ణారావు గారికి 225 ఓట్లు మెజార్టీతో గెలిచారు. జనరల్ సెక్రటరీ నోబుల్ రాములు గారు 150 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీ ఇబ్రహం షరీఫ్ 90 ఓట్లతో విజయం సాధించారు. ట్రెజరర్ గంటికోట సీతారామరాజు గారు 189 ఓట్లతో గెలిచారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జి విజయభాస్కర్ 32 ఓట్లతో మరియు లైబ్రరీ సెక్రటరీ కె కృష్ణకిషోర్ 51 ఓట్లతో విజయం సాధించారు. మా లేడీ రిప్రజెంటేటివ్ శ్రీ కనకదుర్గా భవానీ 8 ఓట్లతో విజయం సాధించారు. ప్రతిసారి ఇలాగ కాకుండా ఈసారి అన్ని పోస్టులకి పోటీ అంటూ జరిగిందండి. దాని గురించి రిజల్ట్ రావడానికి కూడా కొంచెం లేట్ అయింది. నేను చెప్పాలంటే లాస్ట్ ఇయర్ 2024-25కి నేను యునానిమస్గా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత నేను లేడీస్ వెయిటింగ్ రూమ్, తర్వాత జెంట్స్ డైనింగ్ హాల్ అండ్ జెంట్స్ వాష్రూమ్స్ వీటన్నిటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన రెన్యువేట్ చేశాను. తర్వాత కోర్ట్ ప్రిన్సెస్కి చాలా నీట్గా ఉండేటట్లు చేసి తమను చాలా చుట్టూ మొక్కలు పెరిగిపోయి అడిలాగా ఉండేది చేశాము. తర్వాత హైకోర్టు వారి ఉత్తర్వు ప్రకారం ప్రతి నెల శనివారం ఉదయం జ్యుడిషియల్ ఆఫీసర్తో కలిసి క్లీనింగ్ గ్రీన్తో కూడా పాల్గొని శుభ్రం చేయడం జరిగింది. మా కోర్ట్ ప్రిన్సెస్ చాలా ఎటు నుంచి చూసినా అంతా కనిపించేటట్టు నీట్గా ఉంది. తర్వాత మా గార్డెన్ కూడా శుభ్రం చేసి నీట్గా పెట్టాము. ఎందుకంటే అక్కడ ఎవరు లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాకు మా బార్ అసోసియేషన్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ 1 మీటరు అది డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్యూస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయని. అది మేము మా కమిటీ అందరం కలిసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తాము. తర్వాత కోర్ట్ బిల్డింగ్స్ నెల్లూరుని బ్రిటిష్ వాళ్ళు కట్టి నియర్లీ 100 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. కాబట్టి అది ఎంత లైఫ్ ఉందో తెలియదు. కోర్ట్స్ బిల్డింగ్స్ సరిపోవటం లేదు. నెల్లూరులో 14 కోర్ట్స్ ఉన్నాయి. 14 కోర్ట్స్ అంటే కొన్ని కోర్ట్స్ పెట్టడం వల్ల అక్కడ కక్షదారులు పాపం వాళ్ళకి కూర్చోటానికి స్థలం కూడా ఉండట్లేదు. ఆడవాళ్ళు పిల్లలతో వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము హైకోర్టు వారికి ఒక రిక్వెజిషన్ పంపడం జరిగింది. మా కోర్ట్ బిల్డింగ్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మాకు 3 ఎకరాలు స్థలం ఉందండి మా కోర్టులో. ఆ 3 ఎకరాల్లో G+5 కట్టి 14 కోట్లుకి కట్టేదానికి ప్రపోజల్ పంపిస్తానని మా జడ్జి గారు చెప్పారు. నేనేమో మా సజెషన్ చెప్పమంటే యాజ్ ఎ ప్రెసిడెంట్
14 కాదండి, మాకు ఎస్సీబీ కోర్టులు, అడిషనల్ పోక్సో కోర్టులు, అడిషనల్ ఎస్సీ ఎస్టీ కోర్టులు రావచ్చు, 16-17 కోర్టులు వచ్చేటట్టు పెట్టండి. దాంట్లో ప్రతి ఫ్లోర్లోనూ అన్ని సౌకర్యాలు కల్పించాలి అని కూడా కోరితే అదే అన్ని ప్రపోజల్స్ తోటి నేను పంపిస్తానండి హైకోర్టుకి అని చెప్పారు. నెక్స్ట్ మా క్యాంటీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి అలాగే ఉంది సంవత్సరం నుంచి. దానికి మా టెన్యూర్లో వెంటనే దాన్ని కూడా ఓపెన్ చేయించేసి అందరికీ అడ్వకేట్స్కి, కక్షదారులకి అందరికీ కూడా కోర్టు ప్రిన్సిపల్స్లోనే పొద్దున్నే టిఫిన్ భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు అంటే 3 ఎకరాలు ఉన్నది అని చెప్తున్నా కానీ కరెక్ట్గా పార్కింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇదివరకులా కాదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మోటార్ సైకిల్స్, కార్లు వస్తూ ఉన్నారు. దానికి ఒక పార్కింగ్ ఏరియా ఇయర్ మార్క్ చేసి ప్రస్తుతానికి చేయాలని అనుకుంటున్నాము.